హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు ఇందిరా. లైనింగ్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను. మన దగ్గరికి కొత్తగా వచ్చే కస్టమర్స్కి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, ఇలా ఉంది అలా ఉంది అని. వీళ్ళకైతే నడుము దగ్గర నుంచి చంక దాకా ముడత వస్తుంది అని చెప్తున్నారు. నేను దానికైతే ఒక చిన్న టిప్ చెప్తాను. ముడతలు రాకుండా ఉంటుంది, లావుగా ఉన్న వాళ్ళకైనా సన్నగా ఉన్న వాళ్ళకైనా. ఇప్పుడు బ్లౌజ్ కట్ చేస్తాము. ఈ బ్లౌజ్ కొలత వచ్చి 36 ఇంచులు. 36 ఇంచుల్లో సగం తీసుకుంటే 18, 4వ భాగం వచ్చి 9 ఇంచులు అవద్ది. 9 ఇంచులకి బ్యాక్ పార్ట్ డాట్ వేసుకునేదానికి 1 ఇంచు కలుపుకొని 10 ఇంచులు తీసుకోవాలి. ఖర్చుకి 2 ఇంచులు, మొత్తం 12 ఇంచులు వచ్చింది. పొడవు 15 ఇంచులు. ఇక్కడ కూడా 15 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ 12 తీసుకున్నాము. ఇక్కడ కూడా 12 తీసుకోవాలి. ఈ డాట్స్ అన్నీ కలుపుకోవాలి. చంక కొలత వచ్చి 6 ఇంచులు. షోల్డర్ నెక్కి కలిపి 5.5 ఇంచులు. అయితే 5.5 ఇక్కడ తీసుకొని పైన నుంచి కిందకి 6 ఇంచులు. ఈ 6 ఇంచులు కలుపుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచు నడుము కొలత మనం 9కి 1 ఇంచు డాట్ కలుపుకొని తీసుకున్నాం కదా 10 ఇంచులు. అదే 10 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ముడతలు వస్తున్నాయని చెప్పాను కదా, ఒక చిన్న టిప్ అయితే తీసుకుంటామని చెప్పాను. మళ్ళీ ఇలా స్ట్రైట్గా కొలతలు తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇలా తీసుకొని ఒక 1/2 ఇంచు ఇలా లైట్గా వచ్చే కొన్ని తగ్గించుకుంటా దీంట్లో ఇలా కలిపేసుకోవాలి. నెక్ తీసుకుంటాం. నాలుగున్నర ఉంది. 1 ఇంచు కలుపుకొని 5.5 పెట్టుకుంటాము. పైన కింద కొలతలు ఇవ్వను.
ఇక్కడ 2.5. ఈ రెండు కలుపుకోవాలి. కొంచెం ఇలా రౌండ్ తీసేసుకోవాలి, కట్ చేసుకుంటాము. ఇప్పుడు ఇది ఒక టిప్పు, భుజాలు జారకుండా ఉండేదానికి ఇక్కడ ఒక 1/2 ఇంచి 2 టిప్పులండి. ఇప్పటికి ఇలా పెట్టుకొని ఇలా కలిపేసుకోవాలి. మనం కట్ చేసుకునేటప్పుడైనా తీసేసుకోవచ్చు, లేదు కరెక్ట్గా గుర్తు పెట్టుకొని ఇలా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొలతలు ఎలా పెట్టుకున్నాం అలా కట్ చేసేసుకోవాలి. ఇవి 3 లైనింగ్లు. మరీ ఎక్కువ వేసుకుంటే కొలతలు కరెక్ట్గా ఉండవు. ఇంచులు 7.5లో సంక డౌను 3.5 తీసుకోవాలి. 7.25 ఇంచి ఇక్కడ 2.5 ఇంచు పెట్టుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసేసుకుంటాం. ఇప్పుడు చంకలో తీసుకోవాలి. ఇక్కడి నుంచి 1 ఇంచుకి ఇలా ఒక గీత గీసుకోవాలి. ఇలా పెట్టుకొని మధ్యలో ఇక్కడ ఒక 1/4 ఇంచు తీసుకోవాలి. ఇలా టేప్ పెట్టుకొని గుర్తు పెట్టేసుకోండి. ఇలా ఇక్కడ నుంచి స్లోగా వచ్చి మనం గుర్తు పెట్టిన దగ్గర కలుపుకొని ఇక్కడి నుంచి కొంచెం ఇలా తగ్గించుకుంటా దీంట్లో కలిపేసుకోవాలి. ఇటు సైడ్ ఎక్స్ట్రా పీస్ పడద్ది. ఇలా పెట్టుకొని మనం కట్ చేసేది క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. ఇది ఎలా ఉందో అలా చుట్టూ గుర్తు పెట్టేసుకుంటాం. మనకు ఈ నెక్ ఎంత ఉందో కొలుసుకోవాలి. ఫ్రంట్ ఇది ఒక 1/2 ఇంచు ఇలా పైకి పెట్టుకొని 9.5 ఉంది. 9.5 ఉంది అంటే 7 ఇంచులు పెట్టాలి వీళ్ళకి. 7 ఇంచులు
రౌండ్ తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకొని రెండించులు ఇక్కడ రెండించులు 1 ఇంచ్ పైకి తీసుకోవాలి. ఈ 2 ఇంచులు గుర్తు పెట్టుకునే దగ్గర ఇలా గుర్తు పెట్టేసుకొని అప్పుడు షేప్ కొలతలు తీసుకోవాలి. నాలుగు అంకాలు ఉంది, మనం 5 అంకాలు తీసుకుంటాం. లేదంటే ఇక్కడి నుంచి 1 ఇంచ్ తీసుకోవచ్చు, లేకపోతే 1.5 ఇంచ్ తీసుకొని ఇలా షేప్ గుర్తు పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇదెంతుందో గుర్తు పెట్టుకుంటాం. గట్టిగా లాక్కుంటే ఇలా కొలత పెట్టి వేసుకోవాలి. 14.5 ఉంది. పద్నాలుగు పెట్టుకుంటాం. ఓకే, 14.5 పెట్టుకుంటాం. అంటే వాళ్ళకి షేప్ కొంచెం పెద్దది పెట్టాలి. ఇలా గుర్తు పెట్టుకునే దగ్గర ఇలా తీసేసుకొని ఇక్కడి నుంచి 2.5 ఇంచ్, ఇక్కడి నుంచి 3. షేప్ పెద్దదిగా ఉన్న వాళ్ళకి 3 ఇంచులు తీసుకోవాలి ఇక్కడ దాటేసేదానికి. ఇలా గుర్తు పెట్టుకోవాలి. ఇట్టన్నా ఇలా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా స్కేల్ పెట్టుకొని ఇలా చేసుకొని ఇలా కరువు తీసేసుకోవచ్చు. అంతే, సింపుల్ అండి, అయిపోద్ది. ఇప్పుడు కట్ చేసుకుంటాం. ఇక్కడ కొంచెం పావించి ఇలా మనం గుర్తుపెట్టుకున్న దగ్గర నుంచి ముందుకి ఇలా కట్ చేసుకుంటే మనకు భుజాలు జారుకుంటూ ఉంటాయి. ఇలా చిన్న చిన్న టిప్పులు తీసుకుంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుట్టచ్చు. ఎవరైనా కుట్టచ్చు, కొత్త వాళ్ళు కాదు, పాత వాళ్ళు కాదు. పాత వాళ్ళకి ఏటో అలవాటు అయిపోయి ఉంటుంది, కొత్త వాళ్ళకి కూడా బాగా పనికొస్తుంది టిప్పు. ఇలా 2 డాట్స్ పెట్టేసుకోండి. ఎడొకటి ఒక డాట్, ఇక్కడ ఒక డాట్. షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. మనకు నడుము కొలత 12 ఇంచులు వచ్చింది. ఖర్చులతో కూడా కలిపి, వెనక డాట్స్తో కూడా కలిపి అదే 12 ఇంచులు ఎడబెట్టుకొని ఒక సైడ్ 3.5 ఇంచు, ఒక సైడ్ 4 ఇంచులు ఇది ఇలా కలిపేసుకొని ఇప్పుడు కట్ చేసుకుంటాం. ఇప్పుడు 3 బ్లౌజులు అండి. లైనింగ్ అయితే కట్ చేసేసాను. ఈ శారీలో బ్లౌజులు ఇవన్నీ లైనింగ్ పెట్టి కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం లైనింగ్ కట్ చేసుకుంటే
తర్వాత ఈజీగా ఉంటుంది ఈ బెడ్ కట్ చేసుకునేటికి. మూడు బ్లౌజులు అండి కట్ చేసేసాను. అందరికీ బాయ్. నా వీడియోని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.